నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ రాత్రి కాలరాత్రిగా మారనుంది, ఒక నాగరికత మొత్తం అంతరించిపోబోతుందని చెప్పి ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు ఇరాన్కి చేస్తున్నారు. ఏదైతే ట్రంప్ విధించిన 72 గంటల కాలపరిమితి ఉందో అది ముగియటానికి కొన్ని గంటల ముందే అత్యంత భారీగా ఇరాన్ మీద కర్గ్ ద్వీపంతో సహా అక్కడున్న రైల్వేసు, రోడ్సు, అలాగే పవర్ ప్లాంట్సు, ఆటమిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటి మీద ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా కలిసి దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరాన్ అంతే తీవ్రంగా స్పందిస్తుంది. అధ్యక్షుడితో సహా మా అందరి ప్రాణాలు బలిపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. పవర్ ప్లాంట్ల చుట్టూ మానవ హారాలను ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. పెద్ద ఎత్తున యువత భౌతిక యుద్ధానికి సిద్ధం కావాలి అని పిలిపించారు. భారీగా రిక్రూట్మెంట్ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించేపట్టు చర్చలో మనతో పాటు సంజయ్ పులిపాక్ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, వారు మనతో ఉన్నారు. అలాగే రియాజుద్దీన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వారు కూడా మనతో ఉన్నారు. మరికాసేపట్లో విట్ల గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. సంజయ్ గారు, మనం చూస్తా ఉన్నాం, నిన్న కూడా మనం దీని మీదే మాట్లాడుకున్నాం. కొంత ఏదన్నా చర్చలు ఒక షేప్ తీసుకుంటే ఏమో, కనీసం 45 రోజుల గడువు ఇదంతా అనుకున్నాం. కానీ ఆ గడువు, ఆయన ఇచ్చిన 72 గడువు ముగియక ముందే, దాదాపు 7-8 గంటల ముందే భారీగా ఇరాన్ మీద దాడి జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అంతే సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఏంటి? ఎటువైపు వెళ్తున్నాం? థ్యాంక్స్ అండి. ముందుగా ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు మీకు, తర్వాత పెద్దలు విఠల్ గారికి, రియాజుద్దీన్ గారికి, పుల్లారావు గారికి నమస్కారం అండి. మీరు చెప్పినట్టు కరెక్టే. డొనాల్డ్ ట్రంప్ నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు. దానిలో ఆయన చాలా కఠినంగా మాట్లాడటం జరిగింది. తర్వాత ఇవాళ కూడా ట్రూత్ సోషల్లో ట్వీట్ చేశారు, ఒక నాగరికతని తుడిచివేయటం జరుగుతుంది వాళ్ళ రాత్రి అని. అంటే వాళ్ళకి 8 PM అన్నారండి. అంటే మనకి రేపు పొద్దున్న అవుతుంది, 8 PM ఈస్టర్న్ టైం అన్నారు. అంటే న్యూయార్క్, వాషింగ్టన్ టైం అది. రేపు మనకి పొద్దున్న అవుతుంది. రేపు పొద్దున్న నుంచి మనకి రేపు సాయంత్రం దాకా ఏమవుతుంది చూడాలి మనం. ఒక నాగరికతను తుడిచేయటం జరుగుతుంది. మాకు పెద్ద కష్టం కాదు ఒక దేశాన్ని ఒక రాత్రిలో తీసేయటం అని చెప్తున్నారండి ఆయన. తర్వాత ఆయన చెప్తుంది ఏంటంటే, అదే ట్రూత్ సోషల్ పోస్ట్ కనుక మీరు చూసినట్టయితే, ఇరాన్ లో ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత నాయకులు చనిపోయారు, కొత్త నాయకులు వచ్చారు. అదే రూపంలో ఉన్నప్పటికీ వాళ్ళు కొద్దిగా మోడర్న్ గా ఉన్నారు, వాళ్ళు కొద్దిగా అంత రాడికలైజ్డ్ కాదు, చూద్దాం ఏమవుతుందో, పర్హాప్స్ హూ నోస్ అన్నారండి ఆయన. సో నిజంగా మళ్ళీ నెగోసియేషన్స్ జరుగుతున్నాయా లేదా నిజంగానే పెద్ద ఎత్తున రేపు మన పొద్దున పెద్ద ఎత్తున దాడులు జరుపుతారా లేదా అన్నది తెలియదండి. బట్ ఇప్పటికైతే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం, దాడులు ముమ్మరమయ్యాయి. ముఖ్యంగా కర్గ్ ఐలాండ్ మీద, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దెబ్బ జరిగింది, బాంబింగ్ చేయడం జరిగిందండి. సాధారణంగా ఒక గ్రౌండ్ ఇన్వేషన్ స్టార్ట్ చేసే ముందు శత్రు దేశాల్లో ఎక్కడైతే మీరు ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీస్తారు. ఎందుకంటే వేరే ఫోర్సెస్ రాకుండా మన ఇది వెళ్తున్న అమెరికన్ ఫోర్సెస్ కి తేలిగ్గా ఉండేట్టుగా వాళ్ళు చేయటం జరుగుతుందండి. అలాంటిది ఏదన్నా చేస్తున్నారా అన్నది చూడాల్సిన అంశం. అంతేకాదు, ఈ మన గత కొద్ది రోజులుగా చూసాం, యూనివర్సిటీస్ మీద బాంబింగ్ జరిగింది, తెహరాన్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున బాంబింగ్ జరగడం కూడా జరిగిందండి. సో రేపు జరగబోయే యుద్ధానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయా లేదా నిజంగా డిస్కషన్స్ నడుస్తున్నాయన్న దాని మీద వేచి చూడాల్సిన అంశం. కాకపోతే ఆయన తన దాంట్లో కూడా స్పీచెస్ లో వాటిల్లో కూడా చెప్పడం ఏంటంటే, ఆయిల్ ఏదైతే ఉందో అది స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ద్వారా వెళ్ళటం ముఖ్యమని నిన్న April 6th వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, అదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన మళ్ళీ చెప్పడం జరిగిందండి. సో ఓవరాల్ గా స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ చాలా కీలకమైన అంశంగా మారుతోంది డిస్కషన్ లో. అది ఓపెన్ చేయకపోతే సీజ్ ఫైర్ లేదు అని ట్రంప్ అంటాము. ఓవరాల్ పొలిటికల్ అగ్రిమెంట్ లేకపోతే అసలు సీజ్ ఫైర్ ఉండదు, స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయకపోవటం జరగదు అని చెప్పడం జరుగుతున్నారండి ఇరానియన్స్. అది ఒక డైమెన్షన్ అండి. తర్వాత నిన్న స్పీచ్ కనుక చూసినట్టయితే, స్పీచ్ అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ చాలా పెద్ద ఎత్తున ఆయన చాలా ఒక ముఖ్యమైన అంశం మీద ఫోకస్ చేయడం జరిగింది. ఏమిటంటే, ఎవరైతే 2 అమెరికన్ పైలట్స్ ని పడిపోయారో వాళ్ళని ఎలా తీసుకొచ్చామని చాలా పెద్ద ఎత్తున వర్ణించడం జరిగిందండి ఆయన. నిజంగా చూస్తే అది చాలా టాక్టికల్ గా చాలా గొప్ప ఆపరేషనే. కాకపోతే ఆయన చెప్పిన భాషలోనే, మాటల్లోనే చూస్తే కనుక దాదాపు 155 ఎయిర్ క్రాఫ్ట్ వాడారండి. 155 విమానాలు వాడారని ఆయనే చెప్పారు. పైగా
అందులో బాంబర్స్ ఉన్నాయి, ఫైటర్స్ ఉన్నాయి, రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ ఉన్నాయి, అలానే రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి ఉన్నాయని చెప్పారండి. దాదాపు 200 మంది ట్రూప్స్ ఉన్నారు, కానీ ఎగ్జాక్ట్ సంఖ్య ఎంతమంది వెళ్ళారు అని చెప్పలేదండి ఆయన. సో అయితే చాలా మంది నిపుణులు ఏమంటున్నారంటే ఇద్దరు పైలట్స్ ని తీసుకురావటానికి ఇంత పెద్దగా ఎందుకు మొబిలైజ్ చేయడం జరిగింది అని ప్రశ్న అడుగుతున్నారండి. ఇంతకు ముందు కూడా అమెరికన్స్ ఫైటర్ పైలట్స్ పడిపోయినప్పుడు యుగస్లేవియా కానీ మిగతా చోట్ల వాళ్ళ సోల్జర్స్ ని తీసుకొచ్చారండి వెనక్కి. నో మ్యాన్ లెఫ్ట్ బిహైండ్ అంటారు. ఒక సోల్జర్ శత్రు దేశంలో వదిలేరు, ఎలాగో అలా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. సరే, కానీ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు మొబిలైజ్ చేయాలి అని ఒక ప్రశ్న అడుగుతున్నారండి చాలా మంది. ఎందుకంటే ఈ ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో, అంటే ఒక సోల్జర్స్ వాళ్ళ ఫైటర్ పైలట్స్ ని వెనక్కి తీయటం, ఒక పైలట్ బహుశా ఇస్ఫహాన్ కి దగ్గరగా పట్టడం, అంటే ఇస్ఫహాన్ న్యూక్లియర్ రియాక్టర్ ఉంది కదా, దాని మీద జనాలు ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే మీరేమన్నా ఇస్ఫహాన్ లోకి వెళ్లి ఆ 450 kg న్యూక్లియర్ ఎన్రిచ్డ్ యురేనియం తీసుకొస్తామని చెప్తున్నారు కదా వాళ్ళు కొద్ది కాలంగా అమెరికన్స్. అలాంటిది ఏదన్నా ప్రయత్నించి విఫలమయ్యి దీన్ని కప్పిపుచ్చడానికి ఇట్లా చూపిస్తున్నారా అన్న ఒక డౌట్ కూడా చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. ఇరాన్ కూడా అదే మాట కుట్రుంది, ఈ పైలట్ మొత్తం యురేనియం తీసుకెళ్ళడానికే ప్లాన్ చేశారని వాళ్ళు కూడా అంటున్నారండి. ఎందుకంటే 2 పెద్ద ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ దిగటం ఏంటి ఇద్దరు పైలట్స్ కోసం. జనరలీ పైలట్స్ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి పెద్ద ఎత్తున హెలికాప్టర్స్ పంపిస్తారు, కానీ ఇంత పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ విమానాలు దిగవు. అది రఫ్ రన్వేస్ మీద దిగి అవి ఇరుక్కుపోయాయి కాబట్టి మేము వాటిని తగలపెట్టేయాల్సి వచ్చింది, వాటిని మేమే బాంబ్ చేశామని వాళ్ళు చెప్తున్నారండి. బట్ మన మిలిటరీ అనలిస్ట్ కానీ మిగతా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగటం చాలా అనుమానాలకి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి అని చెప్తున్నారండి. సో అదొక డైమెన్షన్. కాకపోతే నిజంగానే ఈ మనం రేపు అనుకుంటున్నాం కదా పెద్ద ఎత్తున యుద్ధం చేయబోతున్నారు అమెరికన్స్ అని, దానికి ప్రికర్సర్ గా వాళ్ళు ఏమన్నా ఆల్రెడీ డిప్లాయ్ చేయటం జరిగిందే అని కూడా ఆలోచించాలండి. ఇస్ఫహాన్ చుట్టుపక్కల అది కూడా నడుస్తుందండి. తర్వాత ఇదిలో ఉండగా అమెరికన్ రిపబ్లికన్ పార్టీలో కూడా కొంత ఆందోళన ఉంది, ఇది యుద్ధం కొనసాగుతోంది ఎలా అని. చాలా మంది రిపబ్లికన్స్ చెప్పేది ఏంటంటే అమెరికన్ చట్టం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం 1973 వార్ యాక్ట్ ప్రకారం ఒక ప్రెసిడెంట్ యుద్ధానికి వెళ్ళొచ్చు, కానీ 48 hours లోనో 24 hours లోనో కాంగ్రెస్ కి నోటిఫై చేయాలండి. అది చేయటం జరిగింది. కాకపోతే ఇంకాస్త యుద్ధం కంటిన్యూ చేయాలంటే 60 days కంటే కంటిన్యూ చేయడానికి లేదు, కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారండి. అంటే విత్ ఇన్ కాంగ్రెస్ లో కూడా, విత్ ఇన్ అమెరికాలో కూడా రిపబ్లికన్స్ లో కొంతమంది నాయకులు టైం లిమిట్ చెప్పడం జరుగుతోంది డొనాల్డ్ ట్రంప్ కి. మీరు 60 days లో ఎలాగ తర్వాత కాంగ్రెస్ లోకి రావాల్సి ఉంటుంది, అంటే యుద్ధాన్ని పొడిగించాలనుకుంటే ఏం చేయాలనుకున్నా మీకు కొంత ఈ వ్యవధిలోనే, అంటే 60 days అంటే మహా అయితే 15 రోజులు 14 రోజులు ఉందండి ఇంకా వాళ్ళకి. మొత్తం ఇదంతా మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అని. ఆ టైమింగ్ చూస్తే కనుక మీరు సీజ్ ఫైర్ వాళ్ళు చెప్తున్నారు కదా 15 days పాటు, మొదటే 2 phase సీజ్ ఫైర్ లో ఫస్ట్ చెప్తున్నారు కదా వాళ్ళు కంప్లీట్ సీజ్ ఫైర్, తర్వాత పొలిటికల్ అగ్రిమెంట్ అని, దాంతో మ్యాచ్ అవుతోందండి. సో డొనాల్డ్ ట్రంప్ కి కొంత తొందరపడాల్సి ఉంటుంది. ఏదో విధంగా దీన్ని నెక్స్ట్ 2-3 days లో ఏదో కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, లేదా ఇది కాంగ్రెస్ కి వెళ్తుంది, కాంగ్రెస్ లో ఓటింగ్ జరుగుతుంది, యుద్ధం చేయాలా వద్దా అని చర్చలు జరుగుతాయి. అదంతా అంత సజావుగా సాగుతుందని డొనాల్డ్ ట్రంప్ కి నమ్మకం లేదండి. ఓకే సార్.